పోయి వైశ్యులారా మీ పడవ లోపల ఏమున్నది అన్నాడు. అప్పుడు మామ అల్లుళ్ళిద్దరు ఒకళ్ళ ముఖం ఒకరు చూసుకున్నారు. వెనకడ పెద్దలు అంటారు, సాధువులను సన్యాసులను నమ్మకూడదంటారు. మరి ఈ సన్యాసిని నమ్మి మన పడవ లోపల ఉన్నదంతా ధనమే అని చెప్పి అంటే ఇతడు మన ధనమంతా దొంగతనం చేసుకొని పోతాడో ఏమో అని చెప్పి అనుకొని, ఓ ఈ సన్యాసి, మా పడవ లోపల ఏముంటే నీకెందుకయ్యా, మా పడవ లోపల ఉన్నాయన్ని ఆకులు పూలు మాత్రమే అని చెప్పి అన్నారు. అప్పుడు సన్యాసి రూపంలో ఉన్న సత్యనారాయణ స్వామి సరే తదాస్తు అట్లనే కానీ అని చెప్పి వెళ్ళిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆ తర్వాత మామాళ్ళు స్నానాలు చేసి పడవ ఎక్కారు. ఆ పడవ మొత్తం ఎటుదటే ఊగుతున్నది. అప్పుడు మామ అల్లుళ్ళిద్దరు ఏమిటి అని ఒకరి మీద ఒకరు పడి ఏడ్చుకుంటున్నారు. మామగారు అంటున్నారు, అల్లుడా మనం ఎంత ఏడ్చినా ఏమి లాభం లేదు, ఏమి చేసినా కానీ ఆ సన్యాసి చేయాలని చెప్పి ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి ఆ సన్యాసి కాళ్ళ మీద పడి మా తప్పులు క్షమించి మా ధనమంతా మాకు వచ్చేటట్టు చేయండి అని చెప్పి వేడుకున్నాడు. అప్పుడు సన్యాసి అంటున్నాడు, నీకు సంతానం కలిగితే సత్యనారాయణ సుతం చేస్తానన్నావు, జ్ఞాపకం ఉందా అన్నాడు. అప్పుడు కొమిటివాడు సన్యాసి కాళ్ళ మీద అట్లనే పడి అంటున్నాడు, ఓ దేవాది దేవా ప్రభు సత్యనారాయణ స్వామి, నాకు సంతానం కలిగితే వ్రతం చేస్తాను అన్న విషయము మరి నా భార్యకు నాకు తప్ప మరి మూడో మనిషికి తెలియదు. అది మీకు తెలిసింది అంటే సాక్షాత్తు మీరు ఆ సత్యనారాయణ స్వామి అని వేడుకున్నాడు. వాళ్ళ ధనము వాళ్ళకు లభించాది. ఇంటికి కబురు పంపాడు వస్తున్నాము అని. లీలావతి అంటున్నది, బిడ్డ కళావతి మీ నాన్నగారు నీ భర్త గారు వస్తున్నారటనమ్మా, మరి పడవ ఇప్పుడే ఒడ్డుకు చేరుకుందట బిడ్డ, మరి నేను వెళుతున్నాను, నీవు తొందరగా సత్యనారాయణ స్వామి వ్రతం పూర్తి చేసుకొని రావమ్మా అని చెప్పి ఆ తల్లి వెళ్ళిపోయాది. కానీ ఆ కూతురు మాత్రం ప్రసాదం తీసుకోవడం మర్చిపోయినది. అందులకు సత్యనారాయణ స్వామి కోపం వచ్చాది. ఆ కళావతి భర్తను ధనముతోసగా పడవతోసగా అదే సముద్రంలో ముంచివేశాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఆ కళావతి తన తల్లిదండ్రుల మీద పడి ఏడుస్తూ అంటున్నది, ఓ అమ్మా, ఓ నాన్న, నా భర్త లేని బతుకు నాకెందుకు, నేను కూడా ఇదే సముద్రంలో పడి చనిపోతాను అని చెప్పి ఆ సముద్రంలో దునుకుతుంటే ఆకాశంలో నుండి కొన్ని మాటలు వినబడ్డాయి. అమ్మాయి కళావతి, నీవు సత్యనారాయణతో పూర్తి చేసావు బిడ్డ, కానీ ప్రసాదం తీసుకోవడం మర్చిపోయాను, అందుకే ఇంత దరిద్రం అనుభవిస్తున్నావు. నీవు ఇంటికి వెళ్ళి ఆ ప్రసాదం తీసుకొని వస్తే అంతా శుభం అవుతుంది అని చెప్పి అనగానే ఆ కూతురు కళావతి పరుగు పరుగున ఇంటికి వెళ్ళి ఆ భగవంతుడికి నమస్కారం చేసి ప్రసాదం తీసుకొని వచ్చాది. ఆ తర్వాత ఆమె భర్త తన కళ్ళ ముందే సముద్రం నుండి మీదికి లేచాడు. ఆ కొమటివాడు సంతోషముతో అక్కడనే వ్రతం చేశాడు. వ్రతం చేసి అల్లుడి గారిని బిడ్డను భార్యను తీసుకొని ఇంటికి వచ్చాడు. అతడి వ్యాపారం మొత్తం అల్లుడి గారికి అప్పచెప్పాడు. అతడు బతికినంత వరకు ప్రతి సంవత్సరం విడవకుండా సత్యనారాయణ సుతం చేసుకుంటున్నాడు. అంతిమమున మోక్షమును కూడా పొంది స్వర్గలోకం వెళ్ళిపోయాడు నాయన. ఇది శ్రీ స్కాందరేవాకాండే శ్రీ సత్యనారాయణ సుత కథాజాం చతురోధ్యాయ సమాప్తగా. బోలో సత్యనారాయణ స్వామి భగవానికి జై.